హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏపీఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఎగ్జామ్ అండి. స్క్రీన్ బేస్ సిలబస్లో వచ్చేసి మనకి న్యాచురల్ సైన్స్ ఒక టాపిక్ ఉందండి. న్యాచురల్ సైన్స్. సో ఈ వీడియోలో మనం టాపిక్ 3 న్యాచురల్ సైన్స్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాం. ఓకే. సో బ్యాసిల్లస్ ఆంథ్రసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా పశువుల పాలు మాంసం ద్వారా సంక్రమించే ఆంథ్రాక్స్ వ్యాధి కింది ఏ అవయవ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది? నాడీ వ్యవస్థ. కింది బ్యాక్టీరియల్ వ్యాధును వ్యాధికారక ప్రజాతులతో జతచేయండి. సో ఇక్కడ వ్యాధి ఉందంటే దాని కారణం యొక్క బ్యాక్టీరియా ఉంది, వీటిని మ్యాచ్ చేయాలి మనం. ఓకే. సో ఫస్ట్ నిమోనియా వచ్చేసి డిప్లోకోకస్ అండి. నిమోనియా డిప్లోకోకస్. నెక్స్ట్ ధనుర్వాతం కాస్టాల్డియం. నెక్స్ట్ కలరా విబ్రియా. కోరింత దగ్గు హెమోఫిల్లస్. కింద ఏ వ్యాధుల సంక్రమణకు కలుషిత నీటిని కారణంగా చెప్పవచ్చు? సో ఈ మూడు వ్యాధులు అండి, కలరా, మెనింజైటిస్, డిసెంట్రీ, ఈ మూడింటికి కలుషిత నీటి కారణంగా ఉంది. మానవుడిలో సాధారణం కంటే ఎక్కువగా హృదయ స్పందనలు జరిగితే ఆ పరిస్థితిని ఏమని పిలుస్తారు? టాకికార్డియా. అంటే మానవుడిలో ఏమవుతుందంటే నార్మల్ హార్ట్ బీట్ కంటే ఎక్కువగా కొట్టుకుంటే దాన్ని ఏమంటారంటే టాకికార్డియా అంటారండి. కింద ఇచ్చిన జీవులను వాటి హృదయంలోని గదుల సంఖ్య ఆధారంగా జతపరచండి. సో ఇక్కడ ఏంటి అంటే జీవులు ఉంటాయి, పక్కనేమో హృదయంలోని గదుల సంఖ్య. సో ఏ జీవికి ఎన్ని ఎన్ని గదులు ఉన్నాయి అనేవి మనం చూడాలి. సో ఫస్ట్ చేపలు. చేపలు వచ్చేసి 2 ఉంటాయండి. బొద్దింక 13 అండి. వానపాముకి ఎన్ని గదులు ఉంటాయి హృదయంలో? వానపాముకి వచ్చేసి 8 జతలండి. మనిషికి 4. ఓకే. నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచండి. క్లామిడోమోనాస్ టెరిడోఫైడ్, సైకస్ జిమ్నోస్పర్మ్, నెక్స్ట్ సెలజెనెలా శైవలం, స్పాగ్నమ్ మాస్. నెక్స్ట్ కొయనోసైట్లు అనే ప్రత్యేక నిర్మాణ కణాలు ఏ జీవుల్లో ఉంటాయి? సో కొనియోసైట్లు అనే ప్రత్యేక నిర్మాణ కణాలు ఎందులో ఉంటాయంటే పొరిఫెరా అండి. నెక్స్ట్ పాలిప్, మెడ్యూసా అనే 2 శరీర రూపాలను ప్రదర్శించే జీవులు ఏవి? పాలిప్, మెడ్యూసా అనే 2 శరీర రూపాలను ప్రదర్శించే జీవులు నిడేరియా అండి. జీవ సందీప్తి అనే జీవధర్మం కింద ఏ జీవుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది? జీవ సందీప్తి అనే జీవధర్మం సో టినోఫోరా అనే జీవుల్లో ప్రముఖంగా కనిపిస్తుందండి. నెక్స్ట్ ప్రోటీన్ల జీవ సంశ్లేషణ జరుగుతున్నప్పుడు పాలిసోమ్ అనే ప్రత్యేక నిర్మాణాలు వేటి ద్వారా ఏర్పడతాయి? సో ప్రోటీన్ జీవ సంశ్లేషణ జరుగుతున్నప్పుడు పాలిసోమ్ అనేవి రైబోసోమ్ల ద్వారా ఏర్పడతాయండి. నెక్స్ట్ ప్లాస్మా త్వచం ద్వారా కొన్ని పదార్థాలు కణం లోపలికి ప్రవేశించినప్పుడు సామాన్య విసరణ ప్రక్రియ ద్వారా జరిగిన రవాణాను కింద ఏ ప్రక్రియగా చెప్పుకోవచ్చు? సో ప్లాస్మా త్వచం ద్వారా కొన్ని పదార్థాలు కణం లోపలికి ప్రవేశించినప్పుడు సామాన్య విసరణ ప్రక్రియ ద్వారా జరిగిన రవాణాన్ని నిష్క్రియ రవాణా అంటారండి. నెక్స్ట్ కింద ఏ పదార్థాలు సాధారణంగా వృక్ష కణాల్లో ప్రాథమిక కణ కవచం ఏర్పాటుకు దోహదపడతాయి? సెల్యులోజ్ అండి. సో కింది ఏ పదార్థాలు సాధారణంగా వృక్ష కణాల్లో ప్రాథమిక కణ కవచం ఏర్పాటుకు దోహదపడతాయి? సెల్యులోజ్. నెక్స్ట్ కణ అంతర్త్వచ వ్యవస్థలో కింది వాటిలో ఏవేవి ఇమిడి ఉంటాయి? సో అంతర్జీవ ద్రవ్యజాలం, గాలి సంక్లిష్టం, లైజోజోమ్లు, రిక్తకలు. నెక్స్ట్ మొక్కల ఖనిజ పోషణకు కావాల్సిన మొత్తం స్థూల పోషకాల సంఖ్య ఎంత? సో మొక్కల ఖనిజ పోషణకు కావాల్సిన మొత్తం స్థూల పోషకాల సంఖ్య వచ్చేసి 9 అండి. దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఒడెంటాలజీ. మానవ జీర్ణనాళంలో ఎక్కువగా జీర్ణక్రియ ఏ భాగంలో జరుగుతుంది? సో మానవ జీర్ణాలలో ఎక్కువ జీర్ణక్రియ అనేది చిన్న పేగులో జరుగుతుందండి. కింద వాటిలో కాలేయానికి సంబంధించి సరైన వాక్యం ఏది? సో కాలేయం అనేది శరీరంలో అతిపెద్ద గ్రంథి అండి. రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలోకి మారి కాలేయంలో నిల్వ ఉంటుంది. నెక్స్ట్
రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్లు, ఫైబ్రినోజెన్, ప్రోథాంబిన్లు కాలేయంలోనే తయారవుతాయి. ఇది కరెక్టే అండి. రక్తంలోకి ప్రవేశించిన విష పదార్థాలను కాలేయం నిర్వీర్యం చేస్తుంది. కాలేయం మానవ శరీర రసాయన పరిశ్రమగా పేర్కొంటారు. సో కాలేయాన్ని మానవ శరీర రసాయన పరిశ్రమగా పేర్కొంటారండి. పిత్తాశయంలో కింది వాటిలో ఏవి పేరుకోకపోవడం వల్ల గాల్ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. సో కొలెస్ట్రాల్ స్ఫుటికల వల్ల పేరుకోపోవడం వల్ల గాల్ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, చిన్న పేగులో పూర్తిగా జీర్ణమై పాక్షిక ద్రవ స్థితిలో ఉన్న ఆహారాన్ని ఏమంటారు? కైల్ అంటారండి. షెల్లాక్ అనేది ఏంటిది? సో ఇక్కడ ఆన్సర్స్ లేవండి. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నానా? కింది వ్యాధులను వాటి వ్యాప్తికి కారణమయ్యే వాహక దోమ రకాలతో జత చేయండి. కింది వ్యాధులను వాటి వ్యాప్తికి కారణమయ్యే వాహక దోమ రకాలతో జత చేయండి. సో మలేరియా వచ్చేసి అనాఫిలిస్ దోమ అండి. ఎల్లో ఫీవర్ వచ్చేసి ఎడిస్ దోమ. ఫైలేరియా వచ్చేసి క్యూలెక్స్ దోమ అండి. ప్రపంచంలో అత్యధిక గ్రాణ శక్తి ఉన్న జీవులుగా గుర్తింపు పొందినవి పాములండి. కింది వాటిలో దోమల నిర్మూలనకు ఉపయోగించే పద్ధతులు ఏవి? మురుగునీటిపై డిడిటి చల్లడం, నీరు నిల్వ ఉండే స్థానాల్లో దోమ లార్వాలను తినే మిన్ను చేపల లాంటి వాటిని పెంచడం, నెక్స్ట్ సల్ఫర్ పొగ పెట్టడం ద్వారా దోమలను చంపడం. నెక్స్ట్, పాలీసైథ్మియా అంటే ఏమిటి? సో పాలీసైథ్మియా అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య సాధారణ స్థాయి కంటే ఎక్కువ కావడాన్ని పాలీసైథ్మియా అంటారండి. నెక్స్ట్, సాధారణంగా వైద్యులు థ్రెడ్మిల్ టెస్ట్ను ఏ అవయవం పనితీరును పరీక్షించడానికి చేస్తుంటారు? సో థ్రెడ్మిల్ టెస్ట్ను గుండె అవయవం పనితీరు రక్షణ పరీక్షించడానికి చేస్తారండి. కింది వాటిలో ఏ పదార్థాన్ని కృత్రిమ తీయదనం కోసం ఉపయోగిస్తారు? సో కింది వాటిలో ఏ పదార్థాన్ని కృత్రిమ తీయదనం కోసం ఉపయోగిస్తారు? సుక్రలోజ్. నెక్స్ట్, చాగాస్ వ్యాధిని ఏ వ్యాధికారక ప్రోటోజోవన్ జీవ కలుగజేస్తుంది? ట్రపనోజోమా క్రూజీ. చాగాస్ వ్యాధిని ఏ వ్యాధికారక ప్రోటోజోవన్ జీవ కలుగజేస్తుంది? ట్రిపనోజోమా క్రూజీ. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం.